అలా జరగకుండా ఉండాలంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే మాటని ఫాలో అవ్వాలి. చెప్పండి ఆంటీ. ఎక్కడున్నావు త్రిష? బయటకు వచ్చాను. చెప్పండి ఆంటీ. నేను నిన్ను కలవాలి. ఏమైంది ఆంటీ అలా అడిగారు? నీతో కొంచెం మాట్లాడాలి త్రిష. ఆ, దేని గురించో తెలుసుకోవచ్చా ఆంటీ? మీరు సడన్గా ఫోన్ చేసి కలవాలంటుంటే కొంచెం భయంగా ఉంది. నువ్వు భయపడేంత మ్యాటర్ ఏం కాదు. కూల్గా ఉండు. లొకేషన్ పంపించు, వచ్చి మాట్లాడతాను. ఓకే ఆంటీ. అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సడన్గా కాల్ చేసి కలవమన్నారు. చెప్పండి ఆంటీ. నువ్వు నాకొక సహాయం చెయ్యాలి. ఊరికే ఏం చేయక్కర్లేదు. దానికి తగ్గ ప్రతిఫలం నీకిస్తాను. ప్రతిఫలం ఏమీ వద్దాంటీ. ముందు నేను చేయాల్సిన సాయం ఏంటో మీరు చెప్పండి. మీరు మ్యాడీకి అత్తయ్య గారు కాబట్టి నాకు అమ్మ లాంటివారు. సో మీరు ఏ సాయం అడిగినా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తాను. నువ్వు నన్ను ఎలాగో అమ్మలాగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ప్రతిఫలంలాగా కాకుండా ఒక అమ్మలాగే నీకొక కానుకిస్తాను. ఆ కానుక మ్యాడీ అయితే బాగున్ను, కానీ అది కుదరదు కదా. అసలు ఈవిడ గారు నా నుండి ఏం సాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. సరే మీ ఇష్టం ఆంటీ. ముందైతే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి. లక్ష్మిని అడ్డు తొలగించాలి. అవును, ఆ లక్ష్మితో ఇంట బయట చాలా ప్రాబ్లంగా ఉంది. తన వల్లే మా సింధు జీవితం ఎటు కాకుండా పోయింది. మ్యాడీ కూడా తన వల్ల సఫర్ అవుతూనే ఉన్నాడు. సింధు మ్యాడీ నా కళ్ళ ముందే సఫర్ అవుతూ ఉంటే చూస్తూ ఉండడం నా వల్ల కావట్లేదు. అలా అని ఇంట్లో లక్ష్మిని ఏమీ చేయలేకపోతున్నాను. ఏం చెయ్యాలని ప్రయత్నించినా మా అమ్మ నాన్న లక్ష్మికి సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల నా ప్లాన్స్ అన్నీ బెడిసి కొడుతున్నాయి. అందుకే బయట నుంచి ప్రయత్నిస్తే బెటర్ అని అనిపించింది. లక్ష్మిని బయట నేనేం చేయగలను అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు నాకు గుర్తొచ్చావు. నువ్వే ఎందుకు గుర్తొచ్చావని ఆలోచిస్తున్నావు కదా త్రిష? ఎందుకంటే లక్ష్మి మ్యాడీని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అఫ్కోర్స్ నువ్వు మా మ్యాడీని పీకల్లోతో ప్రేమించావని తెలుసు. సో లక్ష్మి నా ఒక్కదానికే కాదు, నీకు ప్రాబ్లంగానే ఉంది అని నాకు అనిపించింది. ఈ పని నీకు అప్పగిస్తే నాకు నువ్వు చేసే సాయంగా కాకుండా నీ బాధ్యతగా ఫీల్ అవుతావని అనిపించింది. అవుతావు కదా త్రిష? అవుతానండి. కానీ లక్ష్మిని ఎలా అడ్డు తొలగించాలనే కదా నీ డౌట్? అవునండి. లక్ష్మిని చంపనక్కర్లేదు, చావు దెబ్బ కొడితే చాలు. ఏదైనా జరగరాని అవమానం జరిగితే బెటర్ అనిపిస్తుంది. కానీ అవమానం ఎలా ఉండాలంటే అవమాన భారం తట్టుకోలేక, మ్యాడీకి ఇంట్లో వాళ్ళకి మొహం చూపించుకోలేక ఆ లక్ష్మి ఇల్లొదిలి పారిపోయేలాగా ఉండాలి. షూర్ ఆంటీ. నువ్వు నిజంగా అలా చెయ్యగలిగితే నాకు మా వాళ్ళకి ప్రశాంతత దొరుకుతుంది. నీకు నువ్వు కోరుకుంటున్న మ్యాడీ దక్కుతాడు. నిజమా ఆంటీ?
నిజం. దానికి నాది గ్యారంటీ. నువ్వు లక్ష్మి విషయంలో నేను చెప్పినట్టు చేసి చూపించు. నేను నువ్వు కోరుకున్నట్టే మ్యాడీని నీకిచ్చి పెళ్లి చేసి చూపిస్తాను. మ్యాడీ నా సొంతం అవుతాడు అంటే లక్ష్మిని తగలపెట్టమన్నా తగలపెట్టేస్తానా ఆంటీ? వద్దు త్రిష. జస్ట్ ఇల్లొదిలి పారిపోయేలాగా చేస్తే చాలు. అలా చేస్తానని నాకు మాటివ్వు త్రిష. డన్ ఆంటీ. ఈ రాధాకృష్ణుల్లాగే మనిద్దరం కూడా ప్రపంచం మాట్లాడుకునే అన్యోన్యమైన జంటలాగా నిలిచిపోవాలని నా కోరిక. ఏంటి త్రిష, వచ్చిన దగ్గర నుంచి చూసిన వీడియోని ఎన్నిసార్లు చూస్తావు? ఎన్నిసార్లు చూసినా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది. ఇంతకీ ఆ వీడియోతో ఏం చేస్తావే? వెయిట్ అండ్ సీ. హాయ్ 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 సీనియర్. హాయ్ హాయ్ సీనియర్. హాయ్ హాయ్ హాయ్. ఏంటి సీనియర్, పక్కనే ఉన్న మాతో మాట్లాడకుండా అటు ఇటు చూస్తున్నారు? శ్రీలక్ష్మిని చూసి 4 డేస్ అవుతోంది. వచ్చిందేమో అని. గేటు వరకు వచ్చిన లక్ష్మి కాలేజ్ లోపలికి రాకుండా ఉండదు కదా. ఎదురు చూడడంలో కూడా ఒక కిక్ ఉంటుంది. ఆ కిక్ ఎంజాయ్ చేస్తున్నాను. హలో. నానేం చెప్పినా ఓపికతో వినండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఆ రోజు నా ప్రేమ గురించి మధుబాబుకి చెప్పాను. కానీ నాను తిరిగి చూసేసరికి మధుబాబు స్థానంలో సీనియర్ ఉన్నారు. అతను ఖచ్చితంగా నన్ను నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. నాను చెప్పిన మాటలు అతని కోసం అనుకునుంటారు. నాను చెప్పింది మీకోసం కాదు, మధుబాబు కోసం అని చెప్పే లోపే అతను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు సీనియర్కి క్లారిటీ ఇచ్చేయాలి, లేదంటే పెద్ద సమస్య అయిపోతుంది. ఎర్రబస్సు, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడు లొడలొడ అని ఏదో ఒకటి వాగుతూ ఉండేదానివి. ఇప్పుడెందుకు ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా డల్గా ఉన్నావు? అంతా మీ వల్లే మధుబాబు. ఆ రోజు నా మాటలు వినకుండా వెళ్ళిపోయారు. ఆ సీనియర్ ఎప్పుడొచ్చాడో వచ్చాడు. ఇప్పుడు కాలేజీలో ఏం గొడవ చేస్తాడో అని భయంగా ఉంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మీకెలా తెలుసు? నాకు తెలుసు. ఓహో, మీరీ మధ్య నా మనసును కూడా చదవడం మొదలుపెట్టారా మధుబాబు? అంత లేదు. నిన్న ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నావు. అయినా అలా ఎందుకు చేసావు? ఆ నెక్లెస్ నీకు దొరకగానే ఎవరో ఒకరికి చెప్పుండుంటే ఆ గొడవ జరిగేదే కాదు కదా.